I discuss about RK method, Runge-Kutta method. This is the we have two methods, 2, 4, second order and fourth order methods and Picard's method. This is the very important. మనకు ఎగ్జామ్లో ఇలాంటి మెథడ్ అనేది ఆర్కే మెథడ్ అనేది మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో వాటి యొక్క కాన్సెప్ట్, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో యూ సీ అండ్ లిసన్ కేర్ఫుల్. సో ఆర్కే మెథడ్ హౌ టు గివ్ ఎలా ఇస్తాడు మనకు చూడండి. ఫస్ట్ ఆర్డర్ యాక్చువల్గా మనకి సెకండ్ ఆర్డరు, నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఆర్డరే మనకి ఎగ్జామ్కి మనకి ఎక్కువ అడుగుతాడు. పైగా మీకు ఉండేది కూడా టాపిక్స్ అవే. ద ఫస్ట్ ఆర్డర్ రంగి-కుట్టా మెథడ్ అంటే వీ హ్యావ్ ద యూలర్స్ మెథడ్. మనం ఆల్రెడీగా యూలర్స్ మెథడ్ ఎలా చేయాలనేది మనకి తెలుసు. సో నెక్స్ట్ ఆర్కే మెథడ్లో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి యూలర్స్ మెథడ్లో ఏమి ఇస్తాడు, y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. సో y0 ప్లస్ h ఇంటూ దీన్ని అంతా ఏం రాసుకోవచ్చు, y' రాసుకోవచ్చు అనమాట. అంటే y' అంటే ఎఫ్ ఆఫ్ x, y. ద టైలర్ సిరీస్ ఆల్రెడీగా y1 అంటే కూడా తెలుసు మనకు. ఇది x0 ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ h²/2 ఫ్యాక్టోరియల్ y0 డాష్ ప్లస్. ఓకే, ఇట్ ఈస్ ద ఫాలోయింగ్ యూలర్స్ మెథడ్ ద టైలర్ సిరీస్ సొల్యూషన్ ఆఫ్ ద h is the difference between x1 minus x2 or x2 minus x1. ఓకే, సో యూ సీ ద రంగి-కుట్టా మెథడ్ మనకు సెకండ్ ఆర్డర్ నుంచి మనకు సిలబస్లో ఉంది. సో కాబట్టి ఇది చూసుకోండి, ఇది సెకండ్ ఆర్డర్ ఆర్కే మెథడ్. చూడండి మనకు గివన్ ఇక్కడ కూడా మనకు dy/dx మనకు యూలర్స్ ఈక్వేషన్లో ఏ విధంగా ఇస్తాడు, మనకు వీటిలో కూడా మనకు అలాగే ఉంటుంది. యూలర్స్ ఈక్వేషన్లో లాగే ఇక్కడ కూడా గివన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x, y. ఫస్ట్ ఏం చేయాలంటే y1 పవర్ 1 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఓకే, నెక్స్ట్ అలాగే y1 2 కావాలనుకోండి. ఫార్ములా చూడండి, ఇక్కడ y0 ప్లస్ h/2 ఎఫ్ ఆఫ్ x0 y0 ప్లస్ ఎఫ్ ఆఫ్ x1 y1 పవర్ 1. ఓకే, అంటే ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. y0 అలాగే ఉంటుంది, ఇక్కడ h/2 వస్తుంది. x0 y0 x1 y1 పవర్ 1 అంటే ఈ వాల్యూ ఏదైతే వస్తుందో ఈ వాల్యూ ఇక్కడ రాసుకుంటాం. సో y0 ప్లస్ h/2 f0 ప్లస్ దీని విధంగా రాసుకోవచ్చు. h/2 f0 ప్లస్ f0 అంటే ఏమి చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0, y0 అనమాట. ఓకే, ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ h మరి f0. ఓకే, సో ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ మనం k1 అనేది కనుక్కోవాలి. k1 అంటే ఏమి h ఇంటూ f0. సో k2 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h ఫార్ములా y0 ప్లస్ k1. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ 1/2. k1 ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే కాబట్టి అది రాసుకుంటాం, k1 ప్లస్ k2. దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్డర్. ద సెకండ్ ఆర్డర్ ఆర్కే మెథడ్ చూడండి, ఫార్ములా ఇది y1 కనుక్కోవడానికి y0 ప్లస్ 1/2 k1 ప్లస్ k2. ఓకే, సో k1 h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0, k2 అనేది h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ k1. దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్డర్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా బాగా చూసుకోండి మీరు. సో థర్డ్ ఆర్డర్ రంగి-కుట్టా మెథడ్ ఏంటంటే ఆర్కే మెథడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఈక్వేషన్ y1 కనుక్కోవడానికి y0 ప్లస్ 1/6 k1 ప్లస్ 4 k2 ప్లస్ k3. ఓకే, ఇక్కడ హియర్ k1 అంటే ఏమి h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఓకే, k2 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. అంటే k1 ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తావు, అది బై 2 వేస్తావు. నెక్స్ట్ k3 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ k2 మైనస్ k1. ఓకే, సో దిస్ ఈజ్ ద అవర్ థర్డ్ ఆర్డర్. సో కాబట్టి మీరు సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, సెకండ్ ఫోర్తే మనకి ఎగ్జామ్కి ఉంటాయి కాబట్టి అవే చూసుకోండి. ఓకే, యు సీ ద ఫోర్త్ ఆర్డర్ ఆర్కే మెథడ్. This is the method of most commonly used the practice after RK method only without any reference to order. So working rule, you how to write how to solve the problem. చూడండి వర్కింగ్ రూల్ ఎలా ఉంటుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x, y అనేది ఇస్తాడు మనకు. y ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు y0 ఇస్తాడు బై ఆర్కే మెథడ్ అంటారు. సో k1 కనుక్కోవాలి ఫస్ట్ మనం. k1 అంటే ఇది గివన్ అనమాట, మనకి ఇచ్చేది ఇది. ఓకే, మనం కనుక్కోవాల్సింది k1 కనుక్కోవాలి. k1 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఓకే, k2 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. k3 అంటే h ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k2/2.
K4 అంటే h into f of x0 plus h y0 plus K3. Okay, then after we are substituting here. చూడండి y1 అంటే x0 plus h is equal to అంటే x0 plus h అంటే ఏమి, ఇది x1 ఉన్నట్టు లెక్క. x0 plus h అంటే ఏమి, x1 అని అర్థం. సో y0 plus 1/2 k1 plus 2k2 plus 2k3 plus k4. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ స్టెప్ ఒకవేళ ఇంక మనకి ఎక్స్టెన్షన్ ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడ x0లో పార్టిసిపేట్ చేసే కదా x1 పార్టిసిపేట్ చేస్తాయి. సెకండ్ స్టెప్లో x1 y1 వస్తాయి. ఓకే, ఆర్కే మెథడ్ రీప్లేసింగ్ x0 y0 విత్ x1 y1. సో x1 అంటే ఏమి, x0 ప్లస్ హెచ్, x1 ప్లస్ హెచ్ అనమాట. ఓకే, 2 ప్లస్ 0.25 2.25 ప్లస్ ఇవి మనకు వాల్యూస్. మనకు ప్రాబ్లం అనేది మనకు ఇవ్వడం జరిగింది. యూ సీ ద ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఇక్కడ నుంచి ప్రాబ్లం, ఈ సెకండ్ ప్రాబ్లం నుంచి చూడండి. అప్టైన్ ద ఎవాల్యూట్ ఆఫ్ ద y x ఈజ్ ఈక్వల్ టు 0.1 0.2 యూజింగ్ ఆర్కే మెథడ్ అన్నాడు. ఆర్కే మెథడ్ ఆఫ్ ద సెకండ్ ఆర్డరు, థర్డ్ ఆర్డరు, ఫోర్త్ ఆర్డర్ అన్నాడు. సో కాబట్టి మనకి సెకండ్, ఫోర్త్ ఆర్డరే ఉంది. సో గివన్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది, ఇక్కడ y డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు y ట్రాన్స్ఫర్ టు ద రైట్ సైడ్, y డాష్ మైనస్ y, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో f ఆఫ్ x కామ y అంటే మైనస్ y అనమాట. సో ఇది x0, ఇది y0 అనమాట. సో x0 ఈజ్ ఈక్వల్ టు 0, y0 ఈజ్ ఈక్వల్ టు 1. హెచ్ కావాలి. హెచ్ అంటే ఏమి, ఆల్రెడీగా మీకు ఇచ్చేసాడు. హెచ్ అంటే 0.1, ఇది హెచ్ అనుకోండి. ఫస్ట్ ఇనీషియల్ది హెచ్ అనుకుంటారు. ఓకే, 0.1 డిఫరెన్స్ అనమాట, వీటి మధ్య డిఫరెన్స్ చూసుకోండి, అదే హెచ్. సో k1 కనుక్కోవాలి. హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 0.1, 0.9 ఈజ్ ఈక్వల్ టు ఏమిది, హెచ్ ఇంటూ, ఓకే, హెచ్ అంటే మనకి ఇక్కడ 0.1, ఎఫ్ ఆఫ్ 0.1, 0.9 అంటే 0.1. వై అంటే ఇక్కడ ఎక్స్ అనేది లేదు కాబట్టి ఇంక ఎక్స్ అవసరం లేదు, 0.9 వై అనే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ y1 కనుక్కోవాలి. y1 ఆఫ్ 0.1 కావాలంటే y0 ప్లస్ 1/2 k1 ప్లస్ k2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 మైనస్ 0.1 మైనస్ 0.09. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. y0 అంటే మనకు 1, k1 ప్లస్ k2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.905 క్యాల్సిలో ఆపరేట్ చేస్తే వస్తాయి. నౌ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా y1 వచ్చేసింది, x1 y1 వి గెట్ x2 y2 అగైన్ టు ఆర్కే రీప్లేస్ x0 y0. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తాం, x1 కనుక్కోవాలి. x1 అంటే ఏమి, x0 ప్లస్ హెచ్. x0 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0 ప్లస్ హెచ్ అంటే 0.1 యాడ్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ x1 తెలిసింది, y1 తెలిసింది, అగైన్ గో ఫర్ k1. నెక్స్ట్ స్టెప్ k1 కనుక్కోవాలి. సో హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1 కనుక్కుంటాం, అంటే 0.1 ఎఫ్ ఆఫ్ x1 y1. ఓకే, x1 y1 ఇవి తీసుకున్నా, అంటే ఇక్కడ x0 వచ్చాయి కాబట్టి ఇక్కడ x1 y1 వస్తాయి సెకండ్ స్టెప్లో. తీసుకొని x2 కనుక్కుంటాం. అట్లాగే k2 కూడా x1 ప్లస్ హెచ్ y1 ప్లస్ k1 0.1 ఎఫ్ ఆఫ్ 0.2 0.95 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాల్సిలో మనకు ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, y2 కనుక్కోవాలి. సో y2 అంటే మనకు ఆల్రెడీగా మనకి ఇక్కడ ఇచ్చాడు 0.2 దగ్గర కనుక్కోమన్నాడు కదా. ఇక చూడండి, ఇక్కడ ఇది x ఈజ్ ఈక్వల్ టు 0.2 అయినప్పుడు y2 ఎంత అన్నాడు. ఓకే, 0.2 అయినాడు. y1 ప్లస్ 1/2 k1 ప్లస్ k2లో సబ్స్టిట్యూట్ చేయండి, 0.905. ఓకే, మనకు దీనిలో సబ్స్టిట్యూట్ చేసేసాం, k1 k2 సబ్స్టిట్యూట్ చేసి 0.819025 వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్కే మెథడ్. ఓకే, నెక్స్ట్ అంటే థర్డ్ ఆర్డర్ చూడండి, x0 0 y1 ఈజ్ ఈక్వల్ టు y0 ఈజ్ ఈక్వల్ టు 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1. k1 అంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. జస్ట్ ఫార్ములాలో మనకి ఇచ్చిన ప్రాబ్లం మైనస్ వై కదా, ఎఫ్ ఆఫ్ x కామ y అంటే మైనస్ వై కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా k2 కావాలి, హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. ఓకే, 0.1 ఎఫ్ ఆఫ్ 0.05 0.95 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0.092. నెక్స్ట్ అలాగే k3 హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ హెచ్ y0 ప్లస్ 2కే దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. x0 అంటే మనకు తెలుసు 0. ఓకే, హెచ్ అంటే 0.1, y0 అంటే 1. ఓకే, 2k2 అంటే ఇక్కడ k1 k2 కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0.09.
సో y1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.2లో సబ్స్టిట్యూట్ చేయండి. y0 ప్లస్ 1/6 k1 ప్లస్ 4k2లో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0.905. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. ఇక్కడ మనకు x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h 0.1, y1 అంటే 0.905 మనం ఆల్రెడీ కనుక్కున్నాం. h ఈజ్ ఈక్వల్ టు 0.1 వచ్చింది. సేమ్ మరి k1 కనుక్కోవాలి. h ఇంటూ f ఆఫ్ x1 y1 కనుక్కోవాలి. సో 0.1 f ఆఫ్ 0.1 0.905 ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. -0.905. k2 అంటే ఏమి? h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h/2 y1 ప్లస్ 1/2 k1 ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. 0.1 0.05 0.95 ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది -0. ఇది x ప్లేస్లో, ఇది y ప్లేస్లో. సో x లేదు కదా, f ఆఫ్ x, y అంటే -y కాబట్టి జస్ట్ -y సబ్స్టిట్యూట్ చేయి. x ఉంటే ఒకవేళ 0.15 కూడా సబ్స్టిట్యూట్ చేసేవాడు. నెక్స్ట్ ఇలా k3 ఫార్ములా ఏమి? f ఆఫ్ x1 ప్లస్ h y1 ప్లస్ 2k2 మైనస్ k1 వచ్చినాయి. k1 k2 k3 వచ్చాయి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు రిమైనింగ్ వచ్చేస్తుంది. సో y2 ఈజ్ ఈక్వల్ టు 0.2 y1 ప్లస్ 1/6 k1 ప్లస్ k2 4k2 ప్లస్ k3. దిస్ ఈజ్ ద మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ వాల్యూస్, ఇది వచ్చేస్తున్నాం. నెక్స్ట్ మనకి యాక్చువల్గా మనకి సిలబస్లో ఉండేది మీరు ఓన్లీ సెకండ్ ఆర్డరు ఫోర్త్ ఆర్డరే చూసుకోండి. సో ఫోర్త్ ఆర్డర్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. చూడండి ఇక్కడ మనకు ఫోర్త్ ఆర్డర్ మనకి గివన్ ప్రాబ్లం రాసుకోండి. x0 ఇచ్చాడు, y0 ఇచ్చాడు, h అనేది తెలుసు. k1 కనుక్కోవాలంటే h ఇంటూ f ఆఫ్ x0 y0. సో h అంటే మనకు 0.1, f ఆఫ్ 0,1 మనకు y కదా 0.1 డివైడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు -y కాబట్టి y ప్లేస్లో ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి -0.1 వస్తుంది. అలా సిమిలర్లీ k2 h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. సో h అంటే మనకు 0.1 సబ్స్టిట్యూట్ చేసాం. f ఆఫ్ 0.05 0.95. ఓకే. y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి -0.095. అలాగే k3 h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ 1/2 k2. సో 0.1 f ఆఫ్ 0.05 0.9525. ఓకే. 0.1 ఇంటూ ఇక్కడ మనకేమి y కదా -y కాబట్టి y వాల్యూ, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది వస్తుంది. ఓకే. నెక్స్ట్ అలాగే k4 కూడా కనుక్కోవాలి. h ఇంటూ k0 x0 ప్లస్ h y0 ప్లస్ k3. సో 0.1 f ఆఫ్ 0.05 0. వాల్యూ రాసుకుంటాం. నెక్స్ట్ y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది వస్తుంది. సో నెక్స్ట్ y1 కనుక్కోవాలి కాబట్టి y1 అంటే 0.1 దగ్గర కనుక్కోవాలి కాబట్టి y0 ప్లస్ 1/6 x1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఓకే. సో ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు 0.9048375 వస్తుంది. ఓకే. నెక్స్ట్ x1 ఫైండ్ అవుట్ చేయాలి. x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h. సో x0 అంటే 0, h 0.1. సో y1 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో అగైన్ టు యూ గో ఫర్ k1. సో నెక్స్ట్ k1 కనుక్కోవాలి. ఇక్కడ ఏముంది x0 y0 వచ్చాయి కాబట్టి జస్ట్ 1 పెట్టుకోండి. x1 y1 ఇక్కడ x1 వస్తుంది, ఇక్కడ y1 వస్తుంది. ఇది x1 ఇక్కడ y1 అలాగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనకు సేమ్ అదే ఫార్ములానే ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ ఏం కనుక్కుంటున్నాం మనము x1 k1 ఈజ్ ఈక్వల్ టు h ఆఫ్ x1 y1 అంటే 0.1 f ఆఫ్ 0.1 y వాల్యూ. ఓకే. తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ k2 h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h/2 y1 ప్లస్ k1/2 దట్ ఈస్ 0.1 f ఆఫ్ 0.15 ఇది. ఓకే. తీసుకొని వచ్చి మరి y సబ్స్టిట్యూట్ చేస్తే 0h అంటే మనకు 0.1 -0.8595. నెక్స్ట్ k3 ఫైండ్ అవుట్ చేయాలి. f ఆఫ్ x1 ప్లస్ h/2 y1 ప్లస్ k2/2. సో x1 అంటే తెలుసు మనకు, x1 అంటే ఏమి ఆల్రెడీగా మనం ఇక్కడ తెలుసు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ h/2 కూడా చేస్తే ఇది వస్తుంది. ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మనం f ఆఫ్ x, yలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు -0.86187. ఇదంతా క్యాల్సిలో చేసుకోండి. k4 కనుక్కోవాలి. h ఇంటూ x1 y1 x1 ప్లస్ h y1 ప్లస్ k3 0.1 f ఆఫ్ 0.2 అండ్ y1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ y2 కాబట్టి y2 ఫార్ములా ఏమి 1/6 y1 ప్లస్ 1/6 k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. సో ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. y1 అంటే మనకు ఆల్రెడీగా y1 అంటే తెలుసు కదా, ఈ వాల్యూ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇది k1
K2 K3 ఇవన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకు y1 అంటే ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ 0.904875 ఇక్కడ పెడతాం. నెక్స్ట్ K1 K2 మనం కనుక్కున్నాం కాబట్టి ఇవి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, సో ఫైనల్లీ మనకు x1 కావాలి. x1 అంటే x1 నాట్ ప్లస్ h చేసేస్తే x2 అంటే 0.2 దగ్గర ఎంత వచ్చింది మనకు 0.817. దిస్ ఇస్ ద కరెక్ట్ 4 డెసిమల్ అంటే పాయింట్స్ తర్వాత, ఈ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ మాత్రమే తీసుకుంటే 4 డెసిమల్ ప్లేసెస్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాక్ట్ సొల్యూషన్ మనకు వచ్చేసింది అనమాట. ఓకే, సో సెకండ్ ఆర్డర్, థర్డ్, ఫోర్త్ అన్నీ ఎగ్జాక్ట్ చేసేసాం. ఓకే, ఇవన్నీ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ అప్లై ద ఫోర్త్ ఆర్డర్ ఆర్కే మెథడ్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y వెన్ x is equal to 1.2 in steps of 0.1 given that y dash is equal to x square plus y square, y of 1 is equal to 1.5. So first of all given data and f of x comma y అంటే ఏమి x square plus y square. ఇది ఏమవుతుంది x నాట్ అవుతుంది, ఇది y నాట్ అవుతుంది. ఇక మనకు x 1.2 అయినప్పుడు y ఎంత అన్నాడు. సో ఇక్కడ h అనేది స్టెప్ ఇచ్చాడు, అంటే h అనేది 0.1 ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ K1 కనుక్కోవాలి. K1 అంటే ఏమి h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ ఫార్ములా. ఓకే, h ఇంటూ h అంటే 0.1, ఎఫ్ ఆఫ్ 1 కాము 1.5 0.1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాము వై అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. సో ఎక్స్ అంటే 1, వై అంటే 1.5, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 0.325 వస్తుంది. K2 అనేది h ఇంటూ ఎక్స్ నాట్ ప్లస్ h/2 కావాలి. ఎక్స్ నాట్ అంటే మనకు 1 తెలుసు, h అంటే 0.1/2, అదంతా యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఓకే, యాడ్ చేస్తే మనకు 1.05. నెక్స్ట్ అలా సిమిలర్లీ మనకి y0 ప్లస్ K1/2. K1 అంటే ఆల్రెడీ మనకు 0.325 ఉంది, 2తో డివైడ్ చేయండి వచ్చేసి ఇది వస్తుంది. సో నెక్స్ట్ 2 పాయింట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు, x ప్లేస్లో y ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.3866 వస్తుంది. సిమిలర్లీ K3 కనుక్కోవాలి. h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h/2 y0 ప్లస్ 1/2 K2. సిమిలర్గా అలాగే 0.1, ఎక్స్ నాట్ అంటే మనకు 1 తెలుసు, హెచ్ అంటే ఏమి 0.1/2, y0 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ 1/2 K2 అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది 0.3866 వచ్చింది. డివైడ్ చేయండి, ఈ పాయింట్స్ వస్తే ఈ రెండు తీసుకొని వచ్చి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ్ వైలో ఇక్కడ పెడతాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.3698 వస్తుంది. నెక్స్ట్ మనం y4 K4 కనుక్కోవాలి. K4 అంటే ఏమి h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h y0 ప్లస్ K3 కనుక్కోవాలి. సో ఎక్స్ నాట్ అంటే మనకు 1.5. ఓకే, 1 ఇది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏమిది ఎక్స్ నాట్ ప్లస్ h y0 ప్లస్ K3 అంటే ఇది వచ్చేసింది. ఇది తీసుకుంటే మనకి ఇదంతా సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఇది తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్లో పెట్టేస్తాం, ఇవి 0 వస్తుంది. అలాగే ఇప్పుడు y1 కావాలి. y1 అంటే y ఆఫ్ 0.1 దగ్గర y0 ప్లస్ 1/6 K1 ప్లస్ 2K2 ప్లస్ 2K3 ప్లస్ K4. దీనిలో వచ్చిన వాల్యూస్ అన్ని K1 K2 K3 అన్నీ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. నెక్స్ట్ x1 కావాలి కాబట్టి x1 అంటే x0 ప్లస్ h. సో 1 ప్లస్ 0.1 అంటే 1.1, y1 ఈజ్ ఈక్వల్ టు 1.8955 అంటే h ఈజ్ ఈక్వల్ టు 0.1. సో కానీ మనకు కావాల్సింది 1.2 దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి అగైన్ గో ఫర్ సెకండ్ స్టెప్ చేయాలి. ఓకే, మనకి x1 ఏదైతే వస్తుందో మనకు ఆ x1 అనేది మనకు ఇది 1.1 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది 1.2 కాబట్టి అగైన్ సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం. ఒకవేళ 1.1 కనుక్కోవాలంటే ఇక్కడ ఆపేయచ్చు అనమాట. ఓకే, 1.2 కనుక్కోమన్నాడు కాబట్టి అగైన్ టు K1. సో K1 ఎలా ఉంటుంది, ఇది x0 y0 ఫస్ట్ స్టెప్లో ఉంటే ఇది x1 y1లో వస్తుంది. సో x1 అంటే 0.1, h అంటే 0.1, ఎఫ్ ఆఫ్ x1 అంటే ఇక్కడ వచ్చేసింది మనకు. ఓకే, 1.1 ఇది సబ్స్టిట్యూట్ చేయండి మరి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ అలాగే K2 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 y1 ప్లస్ K1/2 h ఇంటూ వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 1.1 ఇది వస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో K3 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 ప్లస్ y1 ప్లస్ K2/2. ఓకే, ఈ వాల్యూ అంతా మనం సింప్లిఫై చేస్తే x1 అంటే మనకి తెలుసు కాబట్టి ఎంత 1.1, దానికి h/2 అంటే 0.1/2 యాడ్ చేస్తే మనకు ఇది వస్తుంది 1.15 ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి తీసుకొని వచ్చి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తాయి 2 వాల్యూస్, K3 వచ్చేస్తుంది.
నెక్స్ట్ K4 చూడండి. K4 అంటే ఏమి? హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ హెచ్ y1 ప్లస్ K3. సో ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ y2 కావాలి కాబట్టి y ఆఫ్ 1.2 y1 ప్లస్ 1/6 K1 ప్లస్ 2K2 ప్లస్ 2K3 ప్లస్ K4. సో ఈ వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. K1 K2 K3 K4. ఫైనల్లీ మనకు ఏమొస్తుంది? సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సిలో ఆపరేట్ చేస్తే 2.505. సో కాబట్టి అప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు 1.2 దగ్గర ఎంత వచ్చింది మనకు? 2.504 వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే. సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఆర్కే మెథడ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యూజింగ్ ఆర్కే మెథడ్ y ఆఫ్ 0.2 దగ్గర కనుక్కోమన్నాడు. dy/dx ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x బై y ప్లస్ x ఇచ్చాడు. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. h ఈజ్ ఈక్వల్ టు 0.2 అన్నాడు. సో దిస్ ఈజ్ ద గివన్ f ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x బై y ప్లస్ x. x0 అంటే ఇచ్చాడు మనకి ఇక్కడ. x0 అంటే 0, y0 అంటే 1 ఇచ్చాడు. h అంటే 0.2 అన్నాడు. సో K1 కనుక్కోవాలి. h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. మనకు ఆల్రెడీగా తెలుసు h అంటే 0.1, x0 y0 అంటే 0,1. సో ఈ x y వాల్యూ తీసుకొని వచ్చి ఈ ఎఫ్ ఆఫ్ x, yలో సబ్స్టిట్యూట్ చేస్తాము. y అంటే ఏమి ఇక్కడ మనకు? y అంటే ఇక్కడేం 1 ఇచ్చాడు, x అంటే 0 అన్నాడు. సబ్స్టిట్యూట్ చేయండి. 0.2 వచ్చేస్తుంది. సేమ్ K2 కనుక్కోండి. h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ K1/2. 0.2 ఎఫ్ ఆఫ్ 0.1, 1.1. మరి మనకి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా సింప్లిఫై చేస్తాంగా. అప్పుడు ఎంత వస్తుంది నీకు? 0.1. ఇదంతా సింప్లిఫై చేస్తే 1.1. ఓకే. ఇవి తీసుకొని వచ్చి మళ్ళీ అగైన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 0.146 వస్తాయి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ K3 కనుక్కోవాలి. h ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ K2/2. 0.2 ఎఫ్ ఆఫ్ 0.1, 1.033. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ x బై y ప్లస్ x. 0.16619. నెక్స్ట్ K4 h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h. ఓకే. ఈ K1 K2 K3 అన్నీ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే y1 వచ్చేస్తుంది. ఓకే. ఇది మనకి ఫైనల్లీ సొల్యూషన్ అనమాట. సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో కాబట్టి మనకి ఏం కనుక్కోమన్నాడు వాడు? 1. చూడండి 0.2 దగ్గర మనకు అది వచ్చేసింది అనమాట. 0.2. అక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు? అంతే కదా. x1 ఈజ్ ఈక్వల్ x2 కావాలనుకోండి. x1 కావాలనుకోండి. ఇంకేముంది? 1 ప్లస్ 0 ప్లస్ 0.2. ఓకే. ఓకే 0.2 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే y ఆఫ్ 0.2. ఓకే. నెక్స్ట్ యూ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ యూజ్ ఆర్కే మెథడ్ ఎవాల్యూట్ 0.1 y ఆఫ్ 0.2 దగ్గర కనుక్కోవాలి. y డాష్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఆఫ్ x, y ఇది. x0 వచ్చి 0, y0 ఈజ్ ఈక్వల్ టు 1. y ఆఫ్ 0.2 కనుక్కోవాలి. ఓకే. అప్ అయింది. చూస్ కెన్ క్యాల్కులేట్ y ఆఫ్ 0.2. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. h అంటే తెలుసు. ఓకే. ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చి మనకి స్టెప్ 1లోకి వెళ్ళండి. ఇంకా డైరెక్ట్గా ఇంక వాల్యూస్ x0 వచ్చి 0, y0 వచ్చి 1 ఇచ్చాడు. h అంటే 0.1. K1 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. 0.1 ఎఫ్ ఆఫ్ 0,1 దాన్ని సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. నెక్స్ట్ K2 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ K1/2. సబ్స్టిట్యూట్ చేయండి. 0.1 వస్తుంది. నెక్స్ట్ K3 అంటే h ఇంటూ x0 ప్లస్ h/2. ఓకే. మనకి ఎంత వస్తుంది? 0.11. అంటే ఇది h x y అనుకోండి. x ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లస్ వైలో. ఓకే. నెక్స్ట్ అలా K4 కనుక్కోవాలి. h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ K3. 0.1 ఎఫ్ ఆఫ్ 0.1, 1.1105 సబ్స్టిట్యూట్ చేస్తారు. y1 వచ్చి y ఆఫ్ 0.1 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూస్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే. K1 K2. నెక్స్ట్ అలాగే మనకు సెకండ్ స్టెప్ చేయాలి. సో y2 అంటే 0.2 దగ్గర కావాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0.2 అయినప్పుడు కావాలి కాబట్టి యూ గో ఫర్ సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ మరి 0.11 మరి x1 కనుక్కోండి. x1 అంటే ఏమి? x0 ప్లస్ h. x0 ప్లస్ h. ఓకే. నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు ఇది. K1 అంటే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1. 0.1 x1 y1 ఉన్నాయి. ఇవి తీసుకొని వచ్చి x ప్లస్ y. h ఇంటూ h అంటే 0.1 x ప్లస్ y సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ K2 ఇంటూ h x1 ప్లస్ h/2 ప్లస్ y1 ప్లస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. x1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0.1. ఓకే. y1 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి. ఓకే.
నెక్స్ట్ k3 h into f of x1 plus h by 2 y1 plus k2 by 2 0.1 f of 0.15 1.176 ఓకే. సో 0.1 ఓకే. x ప్లస్ వై కదా, ఇది x ఇది y, ఇది తీసుకొచ్చి x ప్లస్ వై సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. k4 అంటే h into f of x1 plus h y1 plus k3 0.1 f of 0.2 1.24 29783 ఓకే. సో ఇది k4. నెక్స్ట్ y2 కావాలి. y2 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.2. సో y1 ప్లస్ 1/6 k1 ప్లస్ 2k2 ప్లస్ 3k3 ప్లస్ k4. సో మనకు y1 తెలుసు 1.1103 ఓకే. y1 అనేది మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి అవన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ 1/6 k1 k2 ఫైండ్ అవుట్ చేసాం, k2 k3 k1 అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, 0.2 దగ్గర మనకి ఏమొచ్చేసింది 1.242803. అంటే మనకు y1 వచ్చిన చోట మీరు x0 ప్లస్ హెచ్ యాడ్ చేయండి, అప్పుడు మనకి 0.2 వచ్చేసింది అనుకో, అక్కడ ప్రాబ్లం అనేది స్టాప్ చేస్తారు. సో 0.2 అయినప్పుడు y వాల్యూ 1.24 ఓకే 28 వచ్చేసింది. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. చూడండి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. చూసుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడే ఉన్నాయి, మీరు ఆన్సర్స్ కూడా చూసుకోండి. చూడండి ఇక్కడ 4th ఆర్డర్, మీకు 2nd ఆర్డర్ 4th ఆర్డర్ మాత్రమే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి ఓకే. ఎందుకంటే మీకు ఓన్లీ ఆ 2 మెథడ్సే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆ 2 మెథడ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది ఓకే. ఇవి ఆర్కే మెథడ్ యొక్క ప్రాబ్లమ్స్ అనమాట ఓకే. నెక్స్ట్ వచ్చి పికార్డ్స్ మెథడ్. సో దిస్ ఈజ్ ద ఆర్కే మెథడ్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ పికార్డ్స్ మెథడ్. నెక్స్ట్ ఐ విల్ గో నెక్స్ట్ క్లాస్ ఓకే.